ధనయోగాలు చాలా రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా నెంబర్ ఆఫ్ ధనయోగాస్ ఉంటాయి. అది ఎలా ఉంటాయో చెప్తాను. ఒకటి, మీరు ఉద్యోగం చేసే ధనయోగము అన్నప్పుడు 6వ అధిపతి 10వ అధిపతి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. 6వ స్థానాధిపతి కానీ 10వ స్థానాధిపతి కానీ. 10 అంటే కెరియరు, 6 అంటే నిత్య జీవితము అండ్ వర్క్ చేయడము, ఇటువంటివి. అలా కాదండి, నేను వ్యాపారం మూలంగా ధనం సంపాదించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ధనాధిపతి ఇస్తాడు, బుధుడు ఇస్తాడు, లాభాధిపతి ఇస్తాడు. మీరు ఏ వ్యాపారం ద్వారా ధనం సంపాదించాలనుకుంటున్నారో ఆ భావాధిపతి కనుక ధనయోగానికి కనెక్ట్ అయితే ఆ యొక్క కారకుడు కూడా ధనయోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ జాతకంలో ధనస్థానాన్ని లగ్నాధిపతి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ, అంటే అలాగా ఫ్యాషన్ రంగాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, మోడల్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, లేకపోతే కమెడియన్స్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళని చూపించుకుంటూ ధనం సంపాదించుకునేది. అలా కాదండి, ధనాధిపతే ధనయోగ ఫలితాలు ఇస్తున్నాడు అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం, అందులో ముఖ్యంగా చంద్రుడు కనెక్ట్ అయితే. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు మీ జాతకంలో వేటి మూలంగా ధనయోగం ఉంది అనే దాన్ని పట్టుకోగలగాలి. దీని మూలంగా ధనయోగం ఉంది అన్నప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి, దీని మూలంగా ధనయోగం లేదన్నప్పుడు దాని మూలంగా డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటి మూలంగా డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం కరెక్ట్గా కనిపెట్టి చేస్తే కనుక దాని మూలంగా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ ఏంటంటే, ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ధన రాజ్యాధిపతి అంటారు, ధనాధిపతి అంటారు, ధనభాగ్యాధిపతి, ఇలా ఒక్కొక్క లగ్నం బట్టి మారిపోతూ ఉంటుంది. 2వ స్థాన సంబంధం వస్తే కొన్నిసార్లు మనీ అంటే ఒక్కోసారి 6వ అధిపతి సంబంధం కూడా వస్తే చిట్ ఫండ్స్ నడపడం, అప్పులు ఇవ్వడం ద్వారా, డైలీ వేజ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మీకు ఎప్పుడైనా 3వ స్థానాధిపతి కనుక ధనకారకుడుగా మారి ఆయన కనుక ధనయోగాలు ఇస్తూ ఉంటే మీడియేటింగ్ చేయాలి, డైరెక్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు అమ్మకూడదు. అంటే అలాగే ఇప్పుడు జొమాటో ఉంది, వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళది కాదు, కానీ కస్టమర్కి చేరవేయడానికి మధ్యలో ఒక యాప్ లాగా ఎలాగైతే పనిచేస్తారో అలా మీడియేటింగ్. అంటే ఇప్పుడు భూమి, ఎవరికో భూమి కావాలి, లేకపోతే గృహం కావాలి, వీళ్ళు మధ్యవర్తిత్వంగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి, మీరు ఏ ప్రోడక్ట్ చేయాలి అనేది మీకుండే గ్రహాన్ని బట్టి, మీకుండేటువంటి గ్రహ సంబంధాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చతుర్థాధిపతి అంటే చతుర్థ స్థానం కనుక మీకు ధనయోగ కారకం అయితే గృహం ద్వారా, భూముల ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఇందులో అది పాడైతే ఏమవుతుందంటే వాస్తు ద్వారా వస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి విషయాన్ని నువ్వు పాడైపోయిన దాన్ని చూసి నువ్వు బాగు చేయడానికి నువ్వు డబ్బులు, అంటే నువ్వు బాగు చేసేటువంటి ద్వారా నీకు డబ్బు వస్తుందన్నమాట. అలా పంచమం అనుకోండి, అప్పుడు మెడికల్ రూపంలో మీకు డబ్బులు వస్తాయి. అంటే డాక్టర్ చదువుకోవడం ద్వారానో, క్లినిక్ పెట్టుకోవడం ద్వారానో, ఇట్లా ఒకవేళ 5, 8 కాంబినేషన్ వచ్చింది, అప్పుడు ఏంటి, డయాగ్నోటిక్ సెంటర్స్. ఇలా అంటే నీ ఆరోగ్య సంబంధించిన సమస్యని డిటెక్ట్ చేసేటువంటి ద్వారా ధనయోగం వచ్చింది. అదేవిధంగా 6 అయితే ఉద్యోగం అని చెప్పుకున్నాం, 7 అయితే పార్ట్నర్షిప్స్ ద్వారా డబ్బులు వస్తాయి. కొంతమంది చూడండి, సింగిల్గా చేస్తే కలిసి రావు, వాళ్ళకి పార్ట్నర్, మంచి పార్ట్నర్ దొరుకుతాడు, వాళ్ళు చేసేస్తుంటారు, వీళ్ళు ఏదో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉంటారు, వీళ్ళకి నెల ఇన్ని డబ్బులను వచ్చేస్తుంటాయి. అలాగా 7వ స్థానం కనుక సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి యోగం కలుగుతుంది. అదేవిధంగా 8వ సంబంధం వచ్చిందనుకోండి ఉదాహరణకి, అప్పుడు వీళ్ళు డయాగ్నోటిక్ సెంటర్స్, పిహెచ్డీస్ చేయడం ద్వారా డబ్బులు రావడం. కొంతమంది చూడండి, పిహెచ్డీ చేస్తున్నాండి, స్కాలర్షిప్ వస్తుంది దాని ద్వారా అంటూ ఉంటారు, కొన్ని 2-3 సంవత్సరాలు కూడా తీసుకుని ఉంటారు. అదేమిటంటే అదంతా యోగం, అది అకల్ట్ రిలేటెడ్ ద్వారా, నిగూఢమైనటువంటి విషయాల ద్వారా. కొంతమందికి ఏవో నిధులు అవి దొరుకుతూ ఉంటాయి, తాతగారు ఎక్కడో దాచిపెట్టింది, లేకపోతే ఎక్కడో ఏదో నిధి దొరికిందండి అంటుంటారు. అది అష్టమం గనక ధనయోగాన్ని ఇచ్చేదైతే, అది కూడా వృశ్చిక రాశిలో కానీ అష్టమం పడడం, తులారాశి మన కుంభరాశిలో కానీ పడితే అప్పుడు మీకు నిధి ద్వారా ధనయోగం ఉంటుంది. ఇప్పుడు భాగ్యాధిపతి ధనయోగాన్ని ఇస్తే మీరు టీచింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ఎవరికైనా ఏదైనా గైడ్ చేసే దాని ద్వారా ధనయోగం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దశమం మరలా ఎగైన వృత్తి, లాభం అయితే కనుక ఈవెంట్స్ లేకపోతే బిజినెస్ ద్వారా రావడం. 12 అయితే ఓన్లీ సర్వీసెస్, మీరు ఏది ప్రోడక్ట్ రిలేటెడ్ మూలంగా ఇవ్వకూడదు. 12వ స్థానాధిపతి కనుక మీకు ధనయోగాన్ని ఇస్తే ఉన్న ప్రదేశం నుంచి మారి వేరే విదేశాలకు వెళ్ళడము, వేరే రాష్ట్రానికి వెళ్ళడము చేసి మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడు మీ లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ధనయోగాలు కొన్నిసార్లు మనం జాతకంలో చూస్తే, అబ్బాయి ఇంకేంటండి విపరీత రాజ్యోగం ఉంది, లేకపోతే నీచభంగ రాజ్యోగం ఉంది, లేకపోతే మనకి బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉందని యోగాలు చెప్పేస్తూ ఉంటారు.
ఓ 15 యోగాలు వచ్చేస్తాయి మనం సిస్టంలో కట్టగానే. కానీ జీవితం చూస్తే అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. చదువుతాడు కానీ ఉద్యోగం లేదు, వ్యాపారం చేస్తారు కానీ పెద్దగా కలిసి రాదు. దీనికి కారణాలు ఏమిటి? 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి, వీళ్ళ జాతకంలో ఏదైతే మహాదశ యోగాన్ని ఇవ్వాలో ఆ యోగాన్ని ఇవ్వాల్సిన ఆ యొక్క గ్రహం డెడ్ అయిపోతుంది. అంటే అది ఫలకృతం చేసే దాంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది ఉండే నక్షత్రం కావచ్చు, అది అస్తంగత్వ దోషంలో ఉండొచ్చు, పాపకర్తరీ దోషంలో ఉండొచ్చు, ఆ మహాదశ ఇంకా రాకపోవచ్చు. అప్పటికి చాలా రకాలు ఉంటాయి. లేదా మహాదశ చిన్నప్పుడు అయిపోయి ఉండొచ్చు. పేరుకు మాత్రం 2వ స్థానంలో పలానా గ్రహం ఉందండి, మంచి గ్రహం, కానీ డబ్బులు రావట్లేదు, ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయింది, అప్పుడు పెద్దగా ఇవ్వదు అది. అప్పుడు ఏం చేయాలి? పాపకత్తిలో ఉండే గ్రహాలకు సంబంధించిన పరిహారం చేసుకోవడము. ఏ గ్రహం ద్వారా అయితే అది అస్తంగత్వ దోషం ఏర్పడిందో అస్తంగత్వ దోషాన్ని క్లియర్ చేసుకోవడం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా చేయాలి. మరియు మరొక విషయం ఏంటంటే, మనకి జాతక చక్రంలో ఎలాగైతే గ్రహాలు యాక్టివ్ అయితే ధనయోగాన్ని ఇస్తాయో, వాస్తుపరంగా కూడా ధనాన్ని ఇచ్చేటువంటి పాయింట్స్ ఒక 3 ఉంటాయి. ఏమిటది అంటే, ఉత్తరం. అంటే మీకు ఒక అవకాశం రావడం, ఫస్ట్ అసలు మీకు ఒక అవకాశం రావాలిగా, డబ్బులు రావాలంటే అవకాశాన్ని ఇచ్చేటువంటి దిశ ఉత్తరం. వైట్ కలర్ ఉండాలి ఎప్పుడు ఉత్తరంలో. రెడ్, ఆరెంజ్, క్రీము, ఎల్లో కలర్స్ ఉంటే మీకు రావాల్సిన అవకాశం కూడా రాదు. ఉత్తరం పూర్తిగా మూతపడిపోయినా రాదు. ఇది చాలా 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 గుర్తుపెట్టుకోండి. కిటికీ అయినా కనీసం ఉండాలి ఉత్తరంలో. ఇక 2వది ఆగ్నేయం. అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఫైనాన్షియల్గా అది క్రియేట్ అవుతుందా లేదా. ఆగ్నేయం ఏంటంటే మీకు పర్టికులర్గా మీకు వచ్చిన అవకాశం అది మనీగా మారాలిగా. వచ్చిన అవకాశం వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక కన్సల్టెన్సీ మీరు ఏదో అబ్రాడ్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు, ఫోన్ కాల్ వచ్చింది, ఈ ఆఫీస్కి వచ్చి కలిశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం లాభం? వచ్చి వెళ్ళిపోతుంటే ఎన్ని కాల్స్ వస్తాయి, ఏం లాభం మీకు? ఒకటైనా మీకు అది కన్వర్ట్ అవ్వాలిగా. ఎందుకు కన్వర్ట్ అవ్వదు? బికాజ్ ఆఫ్ ఆగ్నేయ దోషం వల్ల. అంటే ఆగ్నేయం పెరగడం కానీ తరగడం కానీ, అక్కడ బ్లూ కలర్స్ కానీ అలా ఉండకూడదు. గ్రీన్ కలర్ ఉండాలి, లేదా రెడ్ పింకిష్ కలర్స్ ఉండొచ్చు. బాగా చిన్నగా అయిపోవడం ఉండకూడదు ఆగ్నేయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, కస్టమర్ వచ్చాడండి, కన్వర్ట్ అయ్యాడు కానీ లాభం రాలేదు. బేరం ఆడి సర్లే ఎవరో ఒకరు ఏదో ఇట్లా ఏమీ లేదు కదా, సరే ఇచ్చేసేయండి, ఏదో రేట్ కానీ ఇచ్చేస్తాం. దానికి కారణం పడమర. పడమర కనుక దోషం ఉంటే వెస్ట్ ఈజ్ లాభాలు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. అంటే మీకు వచ్చినటువంటి కస్టమరు అక్కడ పడమర దోషం ఉండడం వల్ల మీకు రావాల్సిన లాభం రాదు. సో ఇవి చూసుకుంటూ చేయండి, ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది. మరియు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేయండి. 100% మీరు ధనవంతులు అవుతారు. శ్రీమాత్రే నమః. 6 నిమిషాలు వచ్చిందా ఇది? అయితే 1.5 చెప్తా. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మకర రాశి వారికి మీ లగ్నం నుంచి ధనాధిపతి లగ్నాధిపతి శని అవుతాడు మీకు. మరి ఈ శని ధన లగ్నాధిపతి అయినందుకు అంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ధన సంబంధించినటువంటి అంశంలో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు కేవలం శని ఒకటే కాకుండా పంచమాధిపతి అయిన శుక్రుడు, పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు, షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని, బుధుడు మరియు ధనాధిపతి అయిన శని, చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా ధనయోగాన్ని ఇచ్చే కారకుడే. కాకపోతే ఇక్కడ ఈ చతుర్థ లాభాధిపతి విషయంలో మాత్రం మీకు పూర్వజన్మ కర్మస్థానాన్ని యాక్టివ్ చేసేవాడు అవుతాడు కుజుడు, మీకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేమిటి? ఇప్పుడు గోచారంలో ఉండే గ్రహ ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, వాస్తుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మకరం వారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ లగ్న ధనాధిపతి అయినటువంటి శని మీకు ధనయోగ కారకుడు కాబట్టి శని యొక్క ప్రభావాన్ని చక్కగా పెంచుకోండి. అంటే శని ఎప్పుడైతే మీకు ధనాధిపతి అవుతున్నాడో ఇక్కడ ధనకారకుడు శని భగవానుడు అవుతాడు. కాబట్టి
ముఖ్యంగా ఏంటంటే నూనె, నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు కాలభైరవుడి యొక్క ఆరాధన, కాళికాదేవి యొక్క ఆరాధన చేయడము చక్కటి ఫలితాలు ఇస్తుంది. నవగ్రహాల్లో శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయండి. శుక్ర బుధ. మరియు అదేవిధంగా మీ జన్మజాతకంలో అంటే మీకు సహజంగా ఏంటంటే మకరం వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. మకరం వారికి చాలా ఎక్కువ కష్టపడతారు అందరితో పోల్చుకుంటే. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వాస్తుపరంగా కూడా మీకు ధనాధిపతి శని అవుతున్నాడు కాబట్టి పక్కాగా ఖచ్చితంగా మీరు పడమర దిశ పాడవకుండా చూసుకోవాలంటే పడమరలో వాష్రూమ్స్ ఏమైనా ఉన్నాయా, పడమర పెరిగిందా అనేటువంటి చూసుకోవాలి. దీంతోపాటు పూర్వజన్మ కర్మకారకుడు అంటే ఉదాహరణకి మీకు కుజుడు కనుక బాగా స్పాయిల్ అయ్యాడు అనుకోండి, భూములు కొనడం ద్వారా ధనహీనత వస్తూ ఉంటుంది. అంటే మీ పేరు మీద కొనకూడదని అర్థం. అక్కడ మీ జీవిత భాగస్వామి పేరు మీదో, మీ పిల్లల పేర్ల మీదో, లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీదో కొనుక్కోవాలి. 4th హౌస్ కనుక స్పాయిల్ అయ్యి 4th లార్డ్ కనుక స్పాయిల్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ పేరు మీద సైకిల్ కూడా కొనుక్కోకండి. దానివల్ల ధనహీనత వస్తూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొనుక్కున్నా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీదే కొనుక్కోండి. వాళ్ళదే అన్నట్టు భావించండి, మీది అన్నట్టుగా భావించకూడదు. అంటే మెటీరియల్ థింగ్స్కి దూరంగా ఉంటే అంత బాగుంటుంది వీళ్ళకి. ఏది కుజుడు పాడేది బాగుంటే మళ్ళీ వీళ్ళ పేరు మీద కొనుక్కుంటేనే అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు వాస్తుపరంగా కూడా ఈ వెస్ట్ సైడ్ అనేటువంటి చూసుకోవాలని చెప్పానని మీకు. మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి వారికి ఈ యొక్క రాశినాథుడు అంటే కుంభలగ్నం కదండి, కాబట్టి లగ్నానికి శని అవుతాడు, ధన వ్యయాధిపతి అవుతాడు. అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకులు ఎవరెవరు అంటే గురువు, బుధుడు, చంద్రుడు. మరి అయితే ఈ చంద్రుడు పూర్వజన్మ కర్మకారకుడు కూడా అవుతాడు. చంద్రుడు, శుక్రుడు, కుజుడు, గురువు వీళ్ళందరూ కూడా అంటే ధనలాభాధిపతి అయిన గురువు, పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు, చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు అవుతాడు. అయితే ఇందులో తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు, చంద్రుడు ఇద్దరు కూడా ధనాన్ని ఒకవైపు ఇస్తూ ఒకవైపు పూర్వజన్మ కర్మకారకులు కూడా అవుతారు. కాబట్టి చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి, గోచారంలో ఉండే గ్రహాలను బట్టి లేదా వాస్తుపరంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాస్తులు ధనపరమైన విషయాలు ఇబ్బంది వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించుకున్నట్లయితే గురువు ధనాన్ని ఇచ్చే కారకుడు కుంభానికి. కాబట్టి మీరు ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ ద్వారా ధనయోగం ఇస్తుంది. గురువు కనుక బాగుంటే మీరు స్కూల్స్ కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే మీరు ధనయోగాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు. కాబట్టి గురుబలాన్ని చక్కగా పెంచుకోవాలి, గుర్తుపెట్టుకుని గురుబలం చాలా బ్రహ్మాండంగా పెరగాలి. రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురుబలంతో పాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గురుగ్రహం ఒక ఎత్తైతే ఇక్కడ చంద్రుడు కుజుడు యొక్క మహాదశలు నడిచేటప్పుడు కొన్ని మనస్పర్ధల వల్ల కొన్ని గొడవల వల్ల ధనాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి చంద్రుడు అంతర్దశ లేదా కుజుడు అంతర్దశలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు మిగతా గ్రహాలు ఏవైతే చెప్పాను, ఇప్పుడు నేను మీకు గురువు చెప్పాను, కుజుడు, శుక్రుడు, బుధుడు కూడా మనం అనుకున్నాం, చంద్రుడు కూడా అనుకున్నాం. అయితే ఈ గ్రహాల్లో ఏదైనా పాపకత్తిరిలో పడ్డా అది కూడా చూసుకోవాలి. ఆ పాపగ్రహాలు ఏ పాపగ్రహాల ద్వారా అయితే ఏర్పడిందో దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. అయితే మీరు ఇంట్లో ఈశాన్య దిశ ప్రధానంగా నార్త్ ఈస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. నార్త్ ఈస్ట్లో కనుక ఎక్కువ బరువులు ఉన్నా, వెలుతురు లేకపోయినా, చీకటిగా ఉన్నా, మూత ఏర్పడినా మీకు ధనపరంగా అదేవిధంగా మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటివి ఏమైనా మీరు సొంత ఇంట్లో ఉన్నారు అక్కడికి ఓపెన్ చేసుకోండి. అలానే నార్త్ ఈస్ట్లో పూజ గది పెట్టడం తప్పేం కాదు, శాస్త్రంలో చెప్పారు ఈశాన్య దేవతా గృహాన్ని. కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు, కానీ వెంటిలేషన్ లేకుండా చేయకూడదు పూజ గదిని. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం.
ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉండండి. చంద్ర కుజ గ్రహాల దగ్గర సోమవారము, మంగళవారము మరియు బుధవారం దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ధనాధిపతి కుజుడవుతాడు. మీకు అగ్నితత్వ రాశి అవుతుంది 2వ స్థానం అనేటువంటిది. ఎప్పుడైతే అగ్నితత్వ రాశి అవుతుందో కుజుడవుతాడో మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ ధన భాగ్యాధిపతి అయినందుకు ధనపరమైనటువంటి విషయంలో గుర్తుపెట్టుకోండి, మీరు తండ్రి మూలంగా లేదా ట్రైనింగ్స్ మూలంగా డబ్బులు వస్తాయి. లగ్నాధిపతి గురువు అవుతాడు కాబట్టి. అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు కేవలం కుజుడు ఒకడే అవుతారంటే చంద్రుడు, రవి మరియు మీకు దశమాధిపతి అయినటువంటి గురువు, లాభాధిపతి శని కూడా అవుతూ ఉంటాడు. అయితే లాభాధిపతి శని ధనయోగాన్ని ఇవ్వాలంటే విదేశాలకు వెళ్ళాలి. అంటే మీకు విదేశీ యోగం ఉంటే తొందరగా వెళ్ళగలుగుతారు, అక్కడ ధనం సంపాదించుకోగలుగుతారు. ఇక మీరు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, గోచారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉందో కుజుడు ధనాధిపతి అయ్యి ఉన్నందుకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. మరియు నవగ్రహాల్లో రవి గురుగ్రహాల దగ్గర ఆదివారము శుక్రవారము గురువారము దీపారాధన చేయండి. మరియు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ నవగ్రహాల్లో ప్రధానంగా ఈ కుజుడు, చంద్రుడు, రవి, ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు రవి రాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి కేతు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే అప్పులు ఇవ్వడం ద్వారా, మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం ద్వారా ఉండేటువంటి స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. మీరు వాస్తుపరంగా దక్షిణ దిశను ముఖ్యంగా చూసుకోవాలంటే దక్షిణం కనుక దోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అంటే ఎలా ఉంటుంది దక్షిణ దోషము అంటే దక్షిణంలో వాష్రూమ్స్ రావడము, దక్షిణం వైపు గ్రీన్ కలర్ ఉంటే మంచిది కానీ అలా కాకుండా బ్లూ కలర్ కానీ లేకపోతే ఇలాంటి కలర్స్ ఉండడము, ఎక్కువ పెరగడము, ఇలా జరిగినట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని చేస్తూ ఉండండి. లగ్నంలో ప్రస్తుతం మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి శనివారాలు గోవుకి బెల్లము మరియు తీపి చపాతీలు శుక్రవారం పూట తినిపించినట్లయితే మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. గ్రాసం కూడా తినిపించండి.